లేవియకాండము 23వ అధ్యాయము మొదటి వచనం నుంచి 3 వచనాలు నేను చదివి వినిపిస్తాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పనిచేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఈ లేవియకాండం 23వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకి సంవత్సరంలో ఇశ్రాయేలీలు తప్పనిసరిగా కూడుకోవాల్సినటువంటి పండుగలను గూర్చి ఆయన వివరిస్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిగా అంటే ఈ 4వ వచనం నుంచి చివరి వచనం వరకు సంవత్సరంలో కూడుకోవలసినటువంటి పరిశుద్ధ సంఘముగా కూడవలసినటువంటి పండుగల గురించి దేవుడు చెబుతున్నాడు. అయితే మొదటి వచనం నుంచి 3వ వచనం చివరి వరకు వారం అంటే ప్రతి 7వ రోజు, అంటే సంవత్సరానికి 52 రోజులు ఖచ్చితంగా ప్రతి ఇశ్రాయేలీయుడు పరిశుద్ధ సంఘముగా కూడవలసినటువంటి విశ్రాంతి దినాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విశ్రాంతి దినానికంటే ముందు దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏంటి అంటే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పనిచేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. దేవుడు ఇశ్రాయేలీయులు కూడుకోవాల్సినటువంటి పరిశుద్ధ సంఘపు దినాలని నిర్ణయిస్తున్నాడు. అందులో మొట్టమొదటిగా ప్రతి వారం 7వ రోజు విశ్రాంతి దినాన్ని నిర్ణయిస్తూ ఉన్నాడు. 23వ అధ్యాయం లేవియకాండం 4వ వచనం నుంచి చివరి వచనం వరకు దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ సంఘపు దినాలు లేదా నియామక దినాలు, ఇంగ్లీష్లో అయితే అపాయింటెడ్ డేస్ అని ఉంటుంది, లేదా పండుగలు, ఫెస్టివల్స్. ఇవన్నీ కూడా 4వ వచనం నుంచి చివరి వచనం వరకు ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి ఎలా విడిపించబడ్డారు, ఆ అరణ్యయాత్రలో ఎలా పోషించబడ్డారు, సంరక్షించబడ్డారు, ఎలా వాళ్ళు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు, ఇలా వారి రెడెంప్షన్కి సంబంధించి, వారి విమోచనకు సంబంధించినటువంటి ఆయా సందర్భాలని పండుగల రూపంలో దేవుడు నియమించాడు. అయితే విశ్రాంతి దినం మాత్రమే దేవుణ్ణి అనుకరించడం, దేవుణ్ణి ఇమిటేట్ చేయడం, లేదా సృష్టికి సంబంధించినటువంటి పరిశుద్ధ సంఘపు దినం. మరొకసారి చెబుతాను, మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. లేవియకాండం 23వ అధ్యాయము 4వ వచనం నుంచి చివరి వచనం వరకు దేవుణ్ణి నియమించినటువంటి నియామక కాలాలు లేదా పండుగలు, పరిశుద్ధ సంఘ దినాలు, ఇవి దేన్ని గూర్చి అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి ఎలా విడిపించబడ్డారు, ఎలా విమోచించబడ్డారు, ఎలా వారు పోషించబడ్డారు, సంరక్షించబడ్డారు, ఈ అరణ్య యాత్ర అంతటినీ స్మరించుకుంటూ ఇవ్వబడినటువంటి పండుగలు. అయితే విశ్రాంతి దినం మాత్రమే ఇశ్రాయేలీల విమోచనాన్ని గూర్చి కాకుండా దేవుని సృష్టితో సంబంధం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధ సంఘపు దినం. అంటే విశ్రాంతి దినం రోజు ప్రతి ఇశ్రాయేలీయుడు దేవుని సృష్టిని స్మరించాలి, దేవుని సృష్టిని చూసి దేవుని స్తుతించాలి. మిగిలినటువంటి నియామక దినాలు దేవుడు చరిత్రలో వారిని ఎలా విడిపించాడు అనేదాన్ని స్మరించుకుంటూ దేవుని స్తుతిస్తారు. విశ్రాంతి దినం రోజు ప్రతి విశ్రాంతి దినం ఎప్పుడు? వారం ప్రతి 7వ రోజు. సంవత్సరానికి 52 విశ్రాంతి దినాలు. అంటే ప్రతి 7వ రోజు ప్రతి ఇశ్రాయేలీయుడు విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకుండా, జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకుండా
జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకుండా వారి జీవానికి మూలమైన వారి జీవదాతని దేవుడైన యెహోవాని ఆయన చేసినటువంటి సృష్టిని చూసి దేవుణ్ణి స్తుతించాలి. ఇంకొకసారి చెబుతాను. ప్రతి ఇశ్రాయేలీయుడు వారం వారం ప్రతి 7వ రోజున విశ్రాంతి దినం రోజున హెబ్రీ భాషలో సబ్బాత్ అంటారు కదా, సబ్బాతు దినం అంటారు కదా, ఆ సబ్బాతు దినం రోజున ఏ పని చేయకుండా జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకుండా వారి జీవానికి మూలమైన వారి జీవదాతని దేవుడైన యెహోవాని ఆయన చేసినటువంటి సృష్టిని చూసి దేవుణ్ణి స్తుతించేటువంటి రోజు విశ్రాంతి దినం, సబ్బాత్. వారంలో చివరి రోజు 7వ రోజు. ఈ విశ్రాంతి దినానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిగిలినటువంటి పండుగలతో పోల్చినప్పుడు దేవుని 10 ఆజ్ఞల్లో చెప్పబడినటువంటి ఏకైక పండుగ విశ్రాంతి దినం. మరొకసారి మిగిలినటువంటి పండుగలను గూర్చి దేవుడు 10 ఆజ్ఞల్లో చెప్పలే. 10 ఆజ్ఞల్లో పేర్కొనబడినటువంటి ఏకైక పండుగ విశ్రాంతి దినం. ఒకసారి ఆ రెఫరెన్స్ చూద్దామా? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియో చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. ఈ విశ్రాంతి దినం మాత్రమే దేవుని 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆజ్ఞతో కూడుకున్నటువంటి పండుగ, ఆజ్ఞతో కూడుకున్నటువంటి నియామక దినం, పరిశుద్ధ సంఘ దినం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపమే కదా. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు అనే వాటికంటే పైన ఉన్నటువంటి ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. నరహత్య చేస్తే పాపమా? నరహత్య చేస్తే పాపమా? నరుని రక్తము చిందించు వాని రక్తం నరుని వలనే చిందించబడుతుంది అని దేవుడు చెప్తాడు కదా. నరుణ్ణి చంపడం అంటే దేవుని రూపం మీద దాడి చేయడం, దేవుని రూపాన్ని నాశనం చేయడం. ఎందుకంటే ప్రతి మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు కదా. నరహత్య చేయకూడదు అన్నది 6వ ఆజ్ఞ కదా. 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అంటే నరహత్య కంటే ముందుగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోతే మరణశిక్ష, మరణదండన. మనం సంఖ్యాకాండంలో చూస్తాం. విశ్రాంతి దినాన్ని ఒకడు కట్టెలు ఏరుతూ కనిపిస్తాడు. వాడిని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపుతారు, మరణదండను విధిస్తారు కదా. ఇక్కడ బైబిల్ పండితులు ఏమని చెప్పారు అంటే విశ్రాంతి దినం గురించి, దేవుడు నోవహుతో ఒక నిబంధన చేశాడు, లేదా దేవుడు నోవహుకి ఒక సూచన ఇచ్చాడు. దేవునికి నోవహుకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ, అదేంటంటే రెయిన్బో అంటాం కదా, వర్షధనస్సు, మన భారతదేశంలో ఇంద్రధనుస్సు అంటాం కదా. ఎప్పుడైతే మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుందో అది నోవహుకి దేవునికి మధ్య ఉన్నటువంటి నిబంధన. ఇక మీదట భూమిని జలప్రలయంతో నాశనం చేయను అని దేవుడు అబ్రహాముకి ఒక సూచన ఇచ్చాడు. దానిని సున్నతి అంటాం. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసానికి గుర్తుగా దేవుడు సున్నతి అనేటువంటి గుర్తునిచ్చాడు, సూచన ఇచ్చాడు. ఎవరి శరీరంలో అయితే సున్నతి ఉంటుందో వాళ్ళు అబ్రహాం పిల్లలు అనేటువంటి సూచన అది. అలాగే దేవుడు ఇశ్రాయేలు జాతితో చేసినటువంటి ఆ నిబంధనకు గుర్తుగా సూచన ఏంటంటే ప్రతి ఇశ్రాయేలీయుడు 7వ రోజు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజు వారి జీవనోపాధి సంబంధమైన ఏ పని చేయకూడదు. కనీసం వారి ఇళ్లలో ఉన్నటువంటి పశువు కూడా ఆ రోజు ఏ పని చేయకూడదు. వారి ఇళ్లలో ఉన్నటువంటి పరదేశి అంటే చుట్టం, దాసుడు, దాసురాండ్రు ఎవరు కూడా ఎలాంటి పని చేయకూడదు. ఆ రోజు అగ్ని రాజబెట్టకూడదు. ఆ రోజు బరువులు మోయకూడదు. ఏ పొలం పని చేయకూడదు, ఎలాంటి పని చేయకూడదు. ఏం చేయాలి? ఆ రోజు దేవుడైన యెహోవా చేసినటువంటి సృష్టిని చూస్తూ ఆయన స్తుతించడం.
దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రమించాడు కదా. అలా దేవుణ్ణి అనుకరించేటువంటి దేవుడు ఎలాగైతే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రమించి ఆ 7వ రోజుని పరిశుద్ధపరిచాడో, అలా వీళ్ళు వీళ్ళ జీవనోపాధి సంబంధమైన పనిని 6 రోజులు చేసి 7వ దినాన్న దేవుని స్మరించడం, దీన్నే సబ్బాత్ అంటారు, విశ్రాంతి దినం అంటారు. 7వ రోజు బ్రతుకు దేనికి, మేము ఎందుకు బ్రతుకుతున్నాం అనేటువంటి జీవిత సత్యాన్ని గుర్తించడానికి 7వ రోజు దేవుని సన్నిధిలో గడుపుతాడు. ఎలాంటి జీవనోపాధి సంబంధమైన ఏ పని పెట్టుకోకుండా దేవునితోనే గడుపుతాడు. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని మాటల్ని స్మరించుకోవడం మొత్తం కూడా దేవునికి సంబంధించిందే. దీన్ని దేవుడు అంటున్నాడు విశ్రాంతి అని. విశ్రాంతి అంటే అలా బెడ్ మీద పడుకొని ఏసీ ఆన్ చేసుకొని కంటి నిండా నిద్రపోవడం, లేకపోతే కడుపు నిండా తినడమో, లేకపోతే సినిమాకో షికారుకో గేమ్స్ ఆడడమో, వీటిని విశ్రాంతి అనుకుంటున్నాం కదా. ఇవి భౌతికమైనటువంటి విశ్రాంతిని ఇస్తాయి, భౌతికమైనటువంటి విశ్రాంతి. అయితే మానవుడికి నిజమైన విశ్రాంతి ఎక్కడ అంటే తన జీవితాన్ని గూర్చి సత్యాలను తెలుసుకోవడం అన్నది మానవునికి నిజమైన విశ్రాంతిని ఇస్తుంది. మన దైనందిన జీవితంలో అలసిపోతాం. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పరిస్థితుల నడుమ మనం నలిగిపోతూ ఉంటాం కదా. అయితే విశ్రాంతి దినాన్న దేవుని సన్నిధిలోనికి వచ్చి, మేము ఏ ఉద్దేశం లేకుండా భూమి మీద పుట్టిన వాళ్ళం కాదు, మాకై మేము మమ్మల్ని తయారు చేసుకోలేదు, ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడు తన చేతులతో మమ్మల్ని నిర్మించాడు, మేము ఒక ఉద్దేశంతో పుట్టాం, మా మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది, మేము వాగ్దాన ప్రజలమే. ఇంత సృష్టిని చేసిన దేవుడు ఈ సృష్టిని మా కాళ్ళ కింద పెట్టాడు, ఈ సృష్టిని పరిపాలించమని మాకు అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని దృష్టిలో ఇంత సృష్టి కంటే మేము ఉన్నతులమే. మరి ఆ దేవుడు మా తండ్రి అయితే, మా సృష్టికర్త అయితే, ఈ లోకంలో వచ్చేటువంటి సమస్యలకి మేమెందుకు భయపడాలి? ఆకాశమందు నీవు ఉండగా నేను ఎవరికి భయపడాలి అంటాడు దావీదు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో దేవుని స్మరిస్తామో అది మన జీవితానికి విశ్రాంతి, ప్రతి సమస్యకి పరిష్కారాన్ని ఇస్తుంది. మీరు యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందెదరు, మీరు శక్తిని పొందుతారు అని నెహెమ్యా బరువైనటువంటి పని చేస్తున్నటువంటి యూదులతో మాట్లాడతాడు. మీరు యెహోవానందు, మీ దేవుడైన యెహోవానందు ఆనందిస్తే అది మీకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, భౌతికంగాను, ఆత్మీయంగాను, మానసికంగాను, అన్ని విధాలుగా. అలా దేవుని సన్నిధిలో ఆనందించడమే విశ్రాంతి దినం అంటే. 6 రోజులు కష్టపడుతున్నాం మన కడుపుని నింపుకోవడానికి, ఈ భూమి మీద బ్రతకడానికి. 7వ రోజు అసలు ఈ జీవితం దేనికి, మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఏమవుతాం అని మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి 7వ రోజు. మన జీవితం మనకు ఎప్పుడు అర్థమవుతుంది? మన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరించినప్పుడు, మన సృష్టికర్త అయిన దేవుణ్ణి గుర్తించినప్పుడు, ఆయన పాదముల చెంత మన జీవితానికి అర్థం చేకూరుతుంది. కీర్తనకారుడు అంటాడు కదా, మనలను మనమే సృజించుకొనలేదు, మనల్ని మనమే పుట్టించుకోలే, నాకై నేను పుట్టలే, నన్ను నేను నిర్మించుకోలే, నా సృష్టికర్త అయిన దేవుడు నాకు ఈ భూమి మీద జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి 7 రోజులు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి అని బతికితే మనకి జంతువుకి ఏ తేడా ఉండదు. మానవులుగా పిలువబడుతున్న మనకి జంతువులకి ఏ తేడా ఉండదు. దేవుడు జంతువులతో చెప్పలే, విశ్రాంతి దినాన్ని మీరు ఏ పని చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదని జంతువులతో చెప్పలే, మానవులతో చెప్తున్నాడు. ఎందుకంటే మానవుడు తన స్వరూపంలో చేయబడ్డాడు కాబట్టి, తన పోలికలో చేయబడ్డాడు కాబట్టి, ఈ సమస్త సృష్టిని పరిపాలించడానికి చేయబడ్డాడు కాబట్టి, ఈ సమస్త సృష్టిని పరిపాలించాలి అంటే మొదట మానవుడు దేవుని అధికారానికి లోబడాలి. ఏదైనా తోటలో ఆదాము హవ్వలతో దేవుడు, మీరు ఈ సృష్టిని లోపరుచుకోండి, జలచరాలని, భూజంతువుల్ని, ఆకాశ పక్షుల్ని మీరు పరిపాలించండి అని అన్నాడు కదా. భూమిని నిండించి లోపరుచుకోమన్నాడు కదా, అంటే పరిపాలించమన్నాడు దేవుని ప్రతినిధులుగా. ఈ అధికారం అన్నది మానవుడికి దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి మానవుడు ఈ సృష్టిని సరిగ్గా పరిపాలించాలి అంటే తనకి అధికారం ఇచ్చినటువంటి దేవుని అధికారానికి లోబడి ఉండాలి. అది
సబ్బాతు రోజున, విశ్రాంతి దినం రోజున విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం ద్వారా దేవుని అధికారానికి నేను లోబడుతున్నాను అని చెప్పడం మానవుడు. విశ్రాంతి దినం అన్నది దేవుడు ఇశ్రాయేలు జాతితో చేసినటువంటి నిబంధనకు గుర్తు. ఎలాగైతే నోహతో ఒక నిబంధన చేశాడో దానికి సంబంధించిన సూచనని మేఘంలో ధనుసు రూపంలో ఉంచాడో, ఎలాగైతే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడో దానికి సంబంధించిన సూచన గుర్తుని సున్నతి రూపంలో ఇచ్చాడు, అలాగే దేవుడు సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలుతో చేసినటువంటి ఆ నిబంధనకి సూచనగా విశ్రాంతి దినాన్ని దేవుడు ఇచ్చాడు. దీన్ని గురించి నిర్గమకాండం 31వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. ఇంకొకసారి చదివి వినిపిస్తాను. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. 14వ వచనంలో, కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఎవరైనా విశ్రాంతి దినాన్ని పాటించకపోతే శిక్ష ఏంటి? అతడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును, అంటే చనిపోతాడు. దేవుడు దైవికంగా శిక్ష పంపించి చంపొచ్చు, లేదా ఇశ్రాయేలు ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపొచ్చు. మొత్తానికి మరణం అయితే తప్పనిసరి. ఎందుకని? ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్మరించుకోవడం మన కనీస బాధ్యత కాదా? మన కనీస అవసరత కాదా? నా సృష్టికర్తను నేను స్మరించుకున్నప్పుడే నా జీవితానికి, నా ఉనికికి ఒక అర్థం, పరమార్థం చేకూరుతుంది. నా సృష్టికర్తని నేను మర్చిపోతే ఎందుకు నేను దేనికి బ్రతుకుతున్నాను? ఎందుకు బ్రతకాలి? అలాగే ప్రతి ఇశ్రాయేలీయుడు విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో కనిపించాలి, దేవుని అధికారాన్ని ఒప్పుకుంటూ, దేవుని సృష్టిని గౌరవిస్తూ. ఉదాహరణకి నేను వారమంతా కష్టపడుతున్నాను అనుకోండి. ఎందుకు కష్టపడతాను? నా కంచంలోనికి 4 మెతుకులు రావడానికే, 3 పూట్ల తినడానికే, అంతేనా? ఈ భూమి మీద ఎవరు ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా అన్నింటి గమ్యం ఏంటంటే 3 పూట్ల 5,000 నోట్లోకి వెళ్ళాలి, కంచం నిండా తిండి రావాలి, కడుపు నిండా తినాలి, అంతే కదా? మనం ఈ 60, 70, 80, 90 సంవత్సరాలు బ్రతకడానికి మన కంచాన్ని మెతుకులతో నింపుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం కదా. మరి ఈ సర్వ సృష్టిని ఎవరు కలుగజేశారు? మనమైతే కాదు కదా. నేనైతే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాదుల్ని తయారు చేయాలా? నేను సృష్టిలో దేన్ని తయారు చేయాలా? సృష్టిని వాడుకుని బ్రతుకుతున్నా. మరి ఈ సృష్టిని అంతటినీ చేసింది ఎవరు? ఈ సృష్టిలో ఎంతసేపు మనం ఎలా బ్రతకాలి అని కాకుండా ఈ సృష్టిని చేసింది ఎవరు అన్నదాన్ని మనం ఆలోచిస్తే మన జీవితానికి అర్థం చేకూరుతుంది. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం దేవుని సన్నిధిలోనే ఉంటుంది, దేవునిలోనే ఉంటుంది. దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎవరైతే దేవుణ్ణి ఖాతరు చేయకుండా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళది అసలు జీవితమే కాదు, బురదలో దొరిలే పంది కంటే హీనమైనటువంటి బ్రతుకు. ఎందుకంటే పంది కూడా దేవుని స్మరించుకోదు. పంది చేసే అతి గొప్ప పని ఏంటంటే గలీజ్ తినడం, అంతే. తినడం, నిద్రపోవడం, నిద్రపోవడం, అంతే. పందికి ఇంతకు మించిన పనే ఉంటుంది? ఏ పశువు కూడా తినడం, నిద్రపోవడం తప్ప ఇంకేం పని ఉంటుంది? అవి ఒక దినాన్ని నిర్ణయించుకొని ఆ దినంలో దేవుణ్ణి స్మరించుకోవు. ఎందుకంటే వాటికి ఆ నైతికత లేదు, ఆ జ్ఞానం లేదు, దేవుడు ఇవ్వలే, వాటిని అలా తయారు చేశాడు ఆయన. అయితే మానవుడికి మాత్రమే దేవుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఈ నైతికతనిచ్చాడు, ఈ బాధ్యతనిచ్చాడు. ఆయన చెప్పాడు, నేను 6 రోజులు సృష్టిని చేశాను, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాను, కాబట్టి 7వ రోజుని పరిశుద్ధపరిచాను. నేను ఎలాగైతే చేశానో దానిని మీరు అనుకరించాలి, తరతరాలు అనుకరించాలి. 6 రోజుల పని, 7వ రోజు విశ్రాంతి. ఎందుకు అంటే నేను సృష్టిని ఇలా చేశాను, 6 రోజులు సృష్టి, 7వ రోజు విశ్రాంతి. కాబట్టి మీరు కూడా
మీ జీవనోపాధి సంబంధమైన పని 6 రోజులు, 7వ రోజు విశ్రాంతి. ఎందుకంటే నన్ను మీరు అనుకరించాలి, నన్ను ఇమిటేట్ చేయాలి. ఎవరైతే దేవుణ్ణి ఇమిటేట్ చేస్తారో వాళ్ళు దేవుని అధికారానికి లోబడుతూ ఉన్నట్టు. 7వ దినం ఏ జీవనోపాధి సంబంధమైన పని చేయకూడదు. మన జీవానికి మూలమైన మన జీవదాతని, దేవుడైన యెహోవాని స్మరించుకోవడం. ఎంతకు మించిన విశ్రాంతి మన జీవితానికి ఉంటుందా? రైల్వే పట్టాల మీద తెగిపడుతున్నటువంటి శవాల దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్యలు ఏంట్రా అంటే దేవుణ్ణి పట్టించుకోకుండా బ్రతికారు అంతే. మనశ్శాంతి లేదనో, ప్రేమ విఫలమైందనో, లేకపోతే అప్పులు ఎక్కువయ్యాయనో, లేకపోతే కుదరని రోగమో, ఏంటంటో సమస్యలు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే దేవుణ్ణి విస్మరించి బ్రతికారు అంతే. దేవుణ్ణి విస్మరించి బ్రతికారు, దేవుని అధికారానికి లోబడలేదు. కాబట్టి వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకునే స్థితికి వచ్చేశారు. ఎవరికైతే దేవునితో సంబంధం ఉంటుందో, దేవుని అధికారానికి ఎవడైతే లోబడతాడో వాడికి ఈ భూమి మీద వచ్చేటువంటి సమస్యలు సమస్యల్లాగానే అనిపించవు. ఎందుకంటే ఉదాహరణ నేనే ఉన్నాను. నా జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నా దేవునికి తెలియకుండా వస్తుందా? సమస్యలు వచ్చినప్పుడే కదా మనం దేవుని పాదముల చెంత సాగిలు పడతాం. సమస్య రాకపోతే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మన జీవితంలో కార్యం జరిగించడానికి మనకు అవకాశమే ఉండదు కదా. నా బిడ్డున్నాడు, నా కొడుకున్నాడు, వాడికి ఏదైనా అవసరం వస్తే నా దగ్గరికి వస్తాడు, నన్ను అడుగుతాడు. వాడికి అవసరం వచ్చింది అంటే వాడు నా దగ్గరికి రావాలి అని అర్థం. అంతేగాని వాడికి అవసరం వచ్చిందంటే నేను లేనని కాదు. వాడు తలకిందులు కావాల్సిన కన్నా గాబరా పడాల్సిన కన్నా. అలాగే మానవునికి ఒక సమస్య వచ్చిందంటే ఆ వ్యక్తికి సృష్టికర్త అయిన దేవుడి పట్ల అవగాహన ఉంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా అని మొర పెడతాడు. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి వ్యక్తిని ఆ పరిస్థితి నుంచి విడిపిస్తాడు. ఎవడికైతే దేవునితో సంబంధం ఉంటుందో, ఎవడైతే దేవుని అధికారానికి లోబడతాడో వాడికి ఈ 60, 70, 80, 90 ఈ సంవత్సరాల్లో, ఈ జీవితకాలంలో వచ్చేటువంటి సమస్యే కాదు. నన్ను దేవుడు పుట్టించాడు అంటే, నా సృష్టికర్త అయిన దేవుడు నన్ను తయారు చేశాడు అంటే ఆయనకు తెలియకుండా నా జీవితంలోకి ఏ సమస్య వస్తుంది? వస్తే మాత్రం ఎంతసేపు ఉంటుంది? ఎవరైతే సృష్టికర్త అయిన దేవునితో సంబంధం కలిగి ఉంటారో వాళ్ళకు సమస్యే కాదు. ఒకవేళ పెద్ద సమస్య వచ్చినా సరే చివరి మజిలీ అంటే చావడమే. చివరి మజిలీ అంటే చావడమే. చచ్చిన తర్వాత ఎవరు ఉంటారు? దేవుడే. కాబట్టి ఎంత కష్టం వచ్చినా సరే దేవుడున్నాడు. ఆ కష్టంలో చచ్చినా సరే దేవుడున్నాడు. ఎంత కష్టపడినా సరే ఈ 100 సంవత్సరాలే కదా ఆయుష్కాలం, అంతకు మించేవి లేదు కదా. మనమేమి పర్వతాలం కాదు కదా అలా స్థిరంగా నిలిచిపోవడానికి. ఆ పర్వతాలు కూడా యేసుప్రభు 2వ రాకడలో లైవ్ అయిపోతాయి కదా. ఈ సృష్టి ఉండదు కదా. కాబట్టి విశ్రాంతి దినం అన్నది మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం. విశ్రాంతి దినం అంటే మరేదో కాదు, దేవునితో సంబంధం, దేవుని స్మరించడం, దేవుని అధికారానికి లోబడడం, దేవుని సృష్టిని గౌరవించడం. దేవుని సృష్టిని చూసి దేవుడు నా క్షేమం కోసం ఇంత సృష్టిని చేశాడు, నా ఉనికి కోసం ఇంత సృష్టిని చేశాడు. ఇంత సృష్టిని చేసిన దేవుడు మన జీవనానికి సంబంధించిన భోజనాన్ని సిద్ధపరచడా? ఇంత సృష్టిని చేసి ఆ సృష్టిలో మకుటం లేని మహారాజుగా మనల్ని నిలవబెట్టిన దేవుడు మన జీవితంలో వచ్చే కష్టాల నుంచి మనల్ని విడిపించడా? ఎవడు చింతించటం వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకోగలడు అంటాడు యేసుప్రభు. ఎవడు చింతించటం వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకోగలడు. మీరు మీ తల మీద ఉన్న వెంట్రుకని నలుపుగా కానీ తెలుపుగా కానీ చేయలేరంటాడు యేసుప్రభు. ఏది రంగు వేసి కాదు, న్యాచురల్గా. కాబట్టి మనం ఎంత చింతించినా మోరడెక్కువ చేసుకోలేం. దేవుడు వంకరగా చేసిన దాన్ని తిన్నగా చేసేవాడు ఎవడు లేడు. దేవుడు తిన్నగా చేసిన దాన్ని వంకరగా చేసేవాడు ఎవడు లేడు. దేవుడు ఏదైతే చేశాడో అది స్థిరం. నేను పుట్టక ముందే నా కొరకు ఇంత సృష్టిని చేసిన దేవుడు ఈ 100 సంవత్సరాల ఆయుష్కాలంలో నన్ను ఎందుకు విడిచిపెడతాడు? ఈ ధైర్యం, ఈ భరోసా విశ్రాంతి దినాన మనకు వస్తుంది. ఎప్పుడు? సృష్టిని స్మరించినప్పుడు, సృష్టిని ధ్యానించినప్పుడు. దీని గురించి యోబు ఏమంటాడు అంటే, ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయను, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును, వీటన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. యోబు ఎప్పటివాడు?
ఆయన జంతువులను కానీ భూమిని కానీ పక్షులను కానీ ఈ సృష్టిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడు ఎవడు? సమస్త జీవుల ప్రాణము కానీ మనుషుల ఆత్మలు కానీ ఆయన వశంలో ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. నా ప్రాణం, నా జీవం, నా ప్రాణం దేవుని చేతిలో ఉంది. ఆయన తెలియకుండా నా మీదకి ఏది వస్తుంది అన్నది యెహోవా సన్నిధిలో మనకు అర్థమవుతుంది. ఎవరికైతే దేవునితో సంబంధం ఉంటుందో వాళ్లకు ఈ జీవితంలో వచ్చే సమస్యలే కావు, అలా వచ్చిపోతూ ఉంటాయి అంతే. దేవుడు మనల్ని పడిపోయేటంతగా శోధించనీయుడు, ఆ శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడు అని పౌలు మాట్లాడతాడు. దేవుడు మన శక్తికి మించి మనల్ని శోధించనివ్వడు, ఆ శోధనలో కూడా మనం తప్పించుకునే దానికి మార్గాన్ని కలుగజేస్తాడు. ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో అదే సబ్బాత్ అంటే. సబ్బాత్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సృష్టికర్త అయిన దేవునితో సంబంధం సబ్బాత్ అంటే, విశ్రాంతి దినం అంటే. నేను దేవునితో గడిపేదాన్ని బట్టి నా జీవితం ఆధారపడి ఉంటుంది. నా గమ్యం, నా ఆలోచనలు, నా ప్రవర్తన, నా సమస్తం నా దేవునితో నాకున్న సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. దేవుడు నోవహుతో చేసినటువంటి నిబంధన గుర్తు మేఘాల్లో ధనుస్సు. దేవుడు అబ్రాహాముతో చేసినటువంటి నిబంధన గుర్తు ఇశ్రాయేలుల శరీరమందు సున్నతి అనే గుర్తు. దేవుడు ఇశ్రాయేలీలతో సీనాయి పర్వతం దగ్గర చేసినటువంటి ఆ నిబంధన గుర్తు ప్రతి 7వ రోజు విశ్రాంతి దినం అనేటువంటి సూచన. ఆ పరిశుద్ధ సంఘ దినం ప్రతి ఇశ్రాయేలీయుడు ఖచ్చితంగా ఆ విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఏ జీవనోపాధి సంబంధమైన పని చేయకూడదు, చేస్తే మరణపాత్రుడు, మరణదండన, నరహత్య చేయకూడదు అన్నది 6వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. 10 ఆజ్ఞల్లో పేర్కొనబడినటువంటి పండుగ విశ్రాంతి దినం. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపానికి వచ్చే జీతం మరణం, పాపం ద్వారా చస్తే నరకం. అంటే ఈ భూమి మీద పుట్టిన వ్యక్తి ఈ భూమి మీద పుట్టడానికి కారణమైనటువంటి దేవుణ్ణి స్మరించుకునేటువంటి సమయం లేకుంటే ఇక వాడు భూమి మీద ఎందుకు? మరొకసారి చెప్తా వినండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? భూమి మీదనే కదా ఉన్నాను. ఇంతకీ ఈ భూమిని చేసింది ఎవరు? నేను ఎక్కడున్నాను? ఆకాశం క్రింద కదా. ఇంతకీ ఆకాశాన్ని చేసింది ఎవరు? నేను ఎలా బ్రతుకుతున్నాను? గాలి పీల్చుకుంటున్నాను, నీళ్లు తాగుతున్నాను, భోజనం చేస్తున్నాను, ఇలా ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలను ఉపయోగించుకునే బ్రతుకుతున్నాను కదా. మరి నా కాళ్ళ కింద భూమిని పెట్టింది ఎవరు? నా తల మీద ఆకాశాన్ని ఉంచింది ఎవరు? నా శరీరానికి కావలసినటువంటి ఈ ఆహార పదార్థాలని, ఈ అవసరాలని తీరుస్తున్నది ఎవరు? అన్నింటికి మించి నన్ను తయారు చేసింది ఎవరో? దేవుడు కదా. మరి ఆయన చేసిన ఈ సృష్టిలో, ఆయన కలుగు చేసిన ఈ భూమి మీద నిలవబడి, ఆయన ఇచ్చిన జీవం కలిగి, ఆయన తయారు చేసినటువంటి శరీరం కలిగి ఆయన్నే స్మరించుకోవడానికి నేను సమయం ఇవ్వటం లేదంటే ఇక నేను భూమి మీద ఉండాల్సిన అవసరం ఏంటి? అందుకనే విశ్రాంతి దినాన్ని ఎవరైతే విస్మరిస్తారో వాళ్లకు మరణదండన అని చెప్పాడు దేవుడు. ఎవరైతే విశ్రాంతి దినాన్ని పాటించరో వాళ్ళకి మరణశిక్ష విధించాలి. అలా సంఖ్యాకాండంలో ఒకడు కట్టెలేరుతూ ఉన్నప్పుడు రాళ్లతో కూడా చంపారు అంతే. నిజమే కదా. నా సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను స్మరించుకోవడానికి నేను నిర్లక్ష్యం చేస్తున్నాను అంటే ఇక నేను ఎందుకు బ్రతకాలి ఈ భూమి మీద? మీకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. మనం ఒక ఇంటిలోనికి రెంట్కి వెళ్ళామనుకోండి, ఒక ఇంటిని అద్దె తీసుకున్నాం. ఆ ఇంటి ఓనర్తో గొడవ పడితే ఆ ఇంటిలో అతడు ఉండనిస్తాడా? వెళ్ళగొడతాడు కదా. మనం ఆ ఇంటిలో అద్దెకున్నంతకాలం ఆ ఇంటి ఓనర్ని, ఆ ఇంటి యజమానుడిని గౌరవిస్తూ ఉండాలి. ఇది కనీస నైతిక బాధ్యత కదా. మనం ఆ వ్యక్తి కట్టినటువంటి ఆ ఇంటిలో అద్దెకున్నాం కాబట్టి దానిని కట్టినటువంటి యజమానుడికి మనం గౌరవం చూపించాలి. ఇది నైతిక బాధ్యత. ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద తిరుగుబాటు చేస్తామో ఖాళీ చేయమంటాడు కదా. మరి దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఉండి ఆ సృష్టికర్త అధికారానికి లోబడకపోతే, ఆ సృష్టికర్తతో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడకపోతే, ఆ సృష్టికర్త తప్పనిసరిగా 7వ రోజు విశ్రాంతి దినాన్ని పాటించాలని చెప్తే ఆయనకు సమయం ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉంటే ఇక మనల్ని ఈ సృష్టిలో దేవుడు ఉంచడానికి కారణం ఏంటి? ఎందుకు ఉంచాలి? కాబట్టి ఇశ్రాయేలీయుల రాళ్ళతో కూడా చంపాలి, లేదా దేవుడే ఉగ్రతను కుమ్మరిస్తాడు. మానవులైన మనం మన సృష్టికర్తకు లోబడి ఉండాలి. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, లేవీకాండం 23వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకి నియామక కాలాలు ఇచ్చాడు, పరిశుద్ధ సంఘ దినాలు ఇచ్చాడు, ఫెస్టివల్స్ ఇచ్చాడు.
ప్రత్యేకమైన రోజులు ఇచ్చాడు, అంటే దేవుణ్ణి స్మరించడానికి. 4వ వచనం నుంచి చివరి వచనం వరకు ఉన్నటువంటి పండుగల్లో ఇశ్రాయేలు బానిసత్వం నుంచి ఎలా విడిపించబడ్డారు అనే దానికి వాటిని స్మరించుకుంటూ పండుగలు ఇవ్వబడ్డాయి. కానీ 1వ వచనం నుంచి 3వ వచనం వరకు దేవుని సృష్టిని స్మరిస్తూ సృష్టికర్తని గౌరవించడం, సృష్టికర్త అధికారానికి లోబడ్డము, అలా జీవనోపాధిని విడిచిపెట్టి జీవదాతని, మన జీవానికి మూలమైన దేవుని స్మరించుకునేటువంటి రోజే విశ్రాంతి దినం అని దేవుడు ఇశ్రాయేలుకి మోషే ద్వారా వివరించాడు. ఇశ్రాయేలీలు తరతరాలకి కట్టడిది. ప్రతి ఇశ్రాయేలీయుడు తరతరాలు కట్టడిది, నిత్యం పాటించవలసినటువంటి కట్టడిది. ఎంతవరకు అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని అన్నాడు కదా. అంతవరకు విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలీయులందరూ పాటించారు, పాటించాలి కూడా. మరొకసారి చెప్తున్నాను, దేవుడు విశ్రాంతి దినం అనేదాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే దేవునితో గడపడానికి, దేవుని స్మరించుకోవడానికి, దేవుని అధికారానికి లోబడడానికి, దేవుని మాట ప్రకారం తమ జీవితాన్ని కట్టుకోవడానికి, ఎంతసేపు జీవనోపాధి సంబంధమైన పనులే కాకుండా వీరి జీవానికి మూలమైన దేవుణ్ణి గుర్తించడానికి, అలా ఇశ్రాయేలు జీవితం మీద ప్రతి రంగం మీద దేవుని అధికారానికి వాళ్ళు అవకాశం ఇవ్వడానికి ఎంతవరకు విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలు పాటించాలి అంటే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పినటువంటి యేసు ప్రభువు వచ్చేంత వరకు ప్రతి ఇశ్రాయేలీయుడు విశ్రాంతి దినాన్ని తప్పనిసరిగా పాటించాలి, పాటించారు కూడా. ఈ విశ్రాంతి దినాన్ని ప్రతి వారం పాటించి 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 నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నటువంటి యేసు ప్రభు మాటను వాళ్ళు అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడింది. మరొకసారి, తరతరాలుగా విశ్రాంతి దినాన్ని ఆచరించినటువంటి ఇశ్రాయేలీలు ఆ విశ్రాంతి దినం వాళ్ళు పాటించారు కదా, అది దేనికి ఉపయోగపడిందంటే, దేనికి పునాదిగా ఉపయోగపడిందంటే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నటువంటి యేసు ప్రభు మాట అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. పాత నిబంధనలో దేవుడైన యెహోవా విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు అని అన్నాడు, ఏ బరువు మోయకూడదు, ఏ పని చేయకూడదు అని అన్నాడు కదా. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా కాడి ఎత్తుకోండి అని అన్నాడు. పాత నిబంధనలో ఇర్మియా గ్రంథంలో విశ్రాంతి దినాన్ని ఏ బరువు మోయకండి అంటాడు ఇర్మియా, దేవుడు చెప్పిస్తాడు. నెహెమ్యా అంటాడు ఏ పని చేయొద్దు అంటాడు. ఆమోస్ అంటాడు ఏ పని చేయకూడదు విశ్రాంతి దినాన్ని అంటాడు. ఇలా ప్రవక్తలందరూ విశ్రాంతి దినాన్ని ఎందుకు పనిచేస్తున్నారని వాళ్ళని నిందిస్తారు, దేవుని పక్షాన వాళ్ళు మాట్లాడతారు కదా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా కాడి ఎత్తుకోండి, నా కాడి మోయండి అంటాడు. అంటే నిజమైన విశ్రాంతి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించేది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేరుగా వచ్చి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే విశ్రాంతి అంటే ఏంటి అనేది అర్థం కాదు. కనుక దేవుడు 10 ఆజ్ఞల నుంచి మొదలుపెట్టి, అంతకంటే ముందు కూడా చెప్పాడు, 10 ఆజ్ఞల నుంచి మొదలుపెట్టి ఆజ్ఞపూర్వకంగా ప్రతి 7వ రోజు విశ్రాంతి దినం ఇలా తరతరాలు ఆచరించాలని చెప్పాడు. ఇలా తరతరాలు దేవుని సృష్టిని చూసి దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించారు కదా. ఇన్ని వేల సంవత్సరాల ఈ ప్రయాస అన్నది, ఈ పని అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నటువంటి ఈ మాటను అర్థం చేసుకోవడానికి పునాదిగా ఉపయోగపడింది ఇశ్రాయేలుకు విశ్రాంతి దినం అనేది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తలు అంటాడు కదా, మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు అనే. విశ్రాంతి దినాన్ని నియమించింది ఎవరు పాత నిబంధనలో? దేవుడైన యెహోవా. అంటే దేవుడైన యెహోవా విశ్రాంతి దినానికి ప్రభువు. విశ్రాంతి దినాన్ని ప్రతి ఇశ్రాయేలీయుడు ఎవరిని స్మరించాలి? దేవుడైన యెహోవాని కదా. అయితే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు అని అంటే విశ్రాంతి దినాన్ని నియమించింది నేనే అని అంటున్నాడు. పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని నియమించింది నేనే అంటున్నాడు, అంతే కదా. యోహాను ఏమంటాడు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని అంటాడు. కలిగి ఉన్నది ఏది ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండా కలుగలేదు అని యోహాను అంటాడు కదా. అంటే ఆది కాండంలో సృష్టిని చేసింది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆధ్వర్యంలోనే సమస్త సృష్టి జరిగింది. 6 రోజులు దేవుడు పనిచేసి 7వ రోజు విశ్రమించాడు కదా.
అదే కదా విశ్రాంతి దినం అంటే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను విశ్రాంతి దినానికి ప్రభువు అని చెప్పాడు. అంటే ఆది కాండంలో సృష్టిని చేసింది నేనే, 7వ రోజు విశ్రాంతి దినాన్ని నియమించింది నేనే. కాబట్టి ఇక మీదట ఈ మూల పాఠాలు విడిచిపెట్టి, ఈ ప్రారంభ పాఠాన్ని విడిచిపెట్టి నేరుగా నా దగ్గరికి రండి. ఇశ్రాయేలీలు తరతరాలు ప్రతి విశ్రాంతి దినం దేవుని సృష్టిని చూసి దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. అయితే ఆ దేవుడు శరీరధారిగా వారి ఎదురుగా నిలవబడి నా దగ్గరికి రండి, విశ్రాంతి దినాన్ని మీకు నియమించింది నేనే, ఇప్పుడు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడిని ఎత్తుకోండి, నా ఆజ్ఞలు పాటించండి, నా దగ్గర నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ ప్రాణాలకు విశ్రాంతిని ఇస్తాను. ఇశ్రాయేలీలు తరతరాలు పాటించినటువంటి విశ్రాంతి దినం అన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నటువంటి మాటను అర్థం చేసుకోవడానికి పునాదిగా వాడబడింది విశ్రాంతి దినం అన్నది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం నిజమైన విశ్రాంతి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం నిజమైన విశ్రాంతి. అయితే హెబ్రీ గ్రంథకర్త ఇంకో విశ్రాంతిని పరిచయం చేస్తున్నాడు. జాగ్రత్త వినండి. మొట్టమొదటిగా పాత నిబంధనలో విశ్రాంతి దినం, దేవుని సృష్టిని చూస్తూ దేవుని స్మరించుకోవడం. రెండవదిగా ఆ సృష్టికర్త అయిన దేవుడు నరావతారిగా వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలాగా, కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం రెండవ విశ్రాంతి, నిజమైన విశ్రాంతి. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త 3వ విశ్రాంతిని పరిచయం చేస్తున్నాడు. ఈ 3వ విశ్రాంతి అంటే సాక్షాత్తు దేవుని సన్నిధిలో ప్రవేశించడం. సాక్షాత్తు దేవుని సన్నిధిలో మనం మరణించిన తర్వాత ప్రవేశించడం. చాలా జాగ్రత్త వినండి. పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే దేవుణ్ణి అనుకరించడం. 7వ రోజు దేవుని సృష్టిని చూస్తూ దేవుణ్ణి గౌరవించడం, గణపరచడం, స్తుతించడం. అలా ఈ జీవన సంబంధమైనటువంటి సమస్యల నుంచి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవడం, వాటిని జయించగలగడం. ఇది మొదటి విశ్రాంతి, భౌతికమైనటువంటి విశ్రాంతి. రెండవ విశ్రాంతి, ఈ విశ్రాంతి దినాన్ని నియమించినటువంటి ఆ దేవుడు శరీరధారిగా వచ్చి ఇప్పుడు నా దగ్గరికి రండి, ఈ పద్ధతులను విడిచిపెట్టి నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా దగ్గర నేర్చుకోండి, నా కాడిని ఎత్తుకోండి. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రావడమే ఇది రెండవ విశ్రాంతి. 3వ విశ్రాంతి శాశ్వతమైన విశ్రాంతి. మనం మరణించిన తర్వాత సాక్షాత్తు దేవుని సన్నిధిలో ప్రవేశించడం శాశ్వతమైనటువంటి విశ్రాంతి అని హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తున్నాడు. నేను చదివి వినిపిస్తాను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించను. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. హెబ్రీ గ్రంథకర్త శాశ్వతమైనటువంటి అసలైనటువంటి విశ్రాంతిని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు పడిపోయినట్టుగా మనం పడిపోకుండా ఉంటే ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాం. సాక్షాత్ పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనం కలిసి ఉండేటువంటి అవకాశాన్ని పొందుకుంటాం. అది శాశ్వతమైన స్థిరమైనటువంటి విశ్రాంతి. నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన యేసు ప్రభుతో సదాకాలం ఉండడం అసలైనటువంటి విశ్రాంతి. అది ఎప్పుడు జరుగుతుంది? మనం మరణించిన తర్వాత. ఎలా జరుగుతుంది అది? మనం ఇశ్రాయేలు ఎలాగైతే అరణ్యంలో అవిధేయత చూపించి వాళ్ళు పడిపోయారో, రాలిపోయారో, అలా మనం అవిధేయత చూపించకుండా దేవునికి విధేయులమై మరణించేంత వరకు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడే ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాము. అయితే దేవుడికి విధేయులుగా ఉండాలి అంటే ఈ భూమి మీద కష్టపడాలి. కష్టపడిన తర్వాత వచ్చేదాన్నే కదా విశ్రాంతి అంటారు. 6 రోజులు కష్టపడితే కదా 7వ రోజు విశ్రాంతి, ఏ పని చేయకపోతే. అలా ఈ భూమి మీద పాపంతో రాజీ పడకుండా, పాపంతో పోరాటం చేస్తూ, అపవాదితో పోరాటం చేస్తూ, మన శరీరంతో పోరాటం చేస్తూ మనం బ్రతకగలిగినప్పుడే మనం మరణించిన తర్వాత విశ్రాంతిని అనుభవిస్తాం. ఈ భూమి మీద మనం పాపంతో రాజీ పడిపోయి పాపంలో మునిగి తేలుతూ ఉంటే మనం చనిపోయిన తర్వాత విశ్రాంతి ఉండదు. ఏడుపును పండ్లు కొరకడం, యాతన పడడం, నరకంలో యాతన పడడం ఉంటుంది. ఏడుపును పండ్లు కొరకడం, నరకంలో యాతన పడడం ఉంటుంది. ఎవరైతే ఈ లోకంలో పాపంతో రాజీ పడకుండా పోరాటం చేస్తూ బ్రతుకుతారో వాళ్ళకి విశ్రాంతి. మనం లూకా సువార్తలో చూస్తాం కదా, ధనవంతుడు మరణించాడు, అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాడు. అయితే దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనుక్కోబడ్డాడు. అక్కడ ధనవంతుడు కేక వేసినప్పుడు నీళ్ళ కోసమని అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే, నీవు భూమి మీద నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించావు, అయితే లాజరు దరిద్రతను అనుభవించాడని జ్ఞాపకం చేసుకో. దరిద్రత అంటే మనం చేసుకున్నటువంటి దరిద్రత కాదు, దేవుడి కోసమని శ్రమ అనుభవించడం. రాజీ పడకుండా పాపంతో, ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో రాజీ పడకుండా నికాసుగా బ్రతికే విషయంలో మనం ఎంత దరిద్రత అనుభవిస్తే అంత మేలు మనకి. ఇక్కడ కష్టపడితే చచ్చిన తర్వాత సుఖపడతాం. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు,
అరణ్యంలో ఇశ్రాయేలు ఎలాగైతే అవిధేయత చూపించి రాలిపోయారో అలా మనం అవిధేయత చూపించకపోతే మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఉండేటువంటి విశ్రాంతి. దీనే కదా ప్రకటన గ్రంథంలో వారికి ఏడ్పు కానీ, దుఃఖము కానీ, ఆకలి కానీ, దాహము కానీ, సూర్యుని ఎండ కానీ ఉండదు. ఎప్పుడు ఆ గొర్రెపిల్లతో పాటు జీవజలముల ఓటల దగ్గరికి మనం వెళ్తాము. ఆ గొర్రెపిల్ల దీపంగా ఉంటుంది, ఆ గొర్రెపిల్ల దేవాలయంగా ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు అంటిపెట్టుకునేటువంటి జీవితం అని ఒక విశ్రాంతి, నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని చూపెడతాడు కదా ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఎవరైతే నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అంతం వరకు నమ్మకంగా ఉంటారో వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్రాంతిలో ప్రవేశించడానికి యోగ్యులు అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. చివరిగా పాత నిబంధనలో అయితే విశ్రాంతి దినం అంటే శనివారం, ఈ క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినం అంటే ఆదివారం. పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే చివరి రోజు 7వ రోజు శనివారం. అయితే క్రొత్త నిబంధనలో వారంలో మొదటి రోజు ఆదివారం. ఆది అంటే మొదటి కదా, మొదటి రోజే ప్రభువైన యేసుక్రీస్తు వారితో గడుపుతూ వారాన్ని ప్రారంభిస్తాం. పాత నిబంధనలు అయితే మొదటి రోజు నుంచి 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకుంటారు. క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి మొదటి రోజే ప్రభువుతో గడుపుతూ మిగిలినటువంటి 6 రోజుల్ని లోకంలో గడుపుతాం. లోకంలో అంటే మన జీవన సంబంధమైనటువంటి విషయాల నిమిత్తమై అపార్థం చేసుకోకండి. ఎందుకు మనం ఆదివారం కూడుకుంటామంటే క్రైస్తవులంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనటువంటి రోజు అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి తిరిగి లేచినటువంటి రోజు అదే. దేవుడు సృష్టిని చేశాడు కదా, 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు విశ్రమించాడు. అయితే ఆ సృష్టి అన్నది ఆదాము హవ్వల పాపంతో శాపానికి లోనైపోయింది, మరణానికి లోనైంది కదా. ఆ మరణానికి లోనైనటువంటి మానవ జీవితాన్ని, ఈ సృష్టిని మరణం నుంచి మరలా జీవంలోనికి తీసుకుని వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిని గెలవడం ద్వారా, పునరుద్ధానుడు కావడం ద్వారా. కాబట్టి పాత నిబంధన విశ్రాంతి దినం శనివారం అయితే క్రొత్త నిబంధన విశ్రాంతి దినం ఆదివారం. దీన్ని ప్రకటన గ్రంథంలో భక్తుడు అంటాడు ప్రభు దినం అంటాడు, ఆదివారాన్ని ప్రభు దినం అంటాడు. అలాగే ఆదిమ అపోస్తలులు ప్రతి ఆదివారం కూడుకునేవాళ్ళు. ఆదివారాన్ని నూతన నిబంధన విశ్రాంతి దినంగా మనం పాటిస్తాము. అయితే హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు అంటే కొందరు సమాజంగా కూడుట మానినట్టుగా మీరు మానకండి, కొందరు మానుకున్నట్టుగా మీరు మానకండి అంటాడు. ఈరోజు చాలామంది చర్చిలకు వెళ్ళటం లే, సంఘంగా కూడటం లే, ఆదివారం కూడా ఏవేవో పనులు పెట్టుకుంటున్నారు. కాదు, ఆదివారం ఏ పని పెట్టుకోకండి. ఆదివారం కేవలం మన కోసం శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని, ఆయన పునరుద్ధాన బలాన్ని అనుభవించడానికి కేటాయించండి. మిగిలిన 6 రోజులు లోకంలో పని చేసుకుందాం, మన జీవనోపాధి సంబంధమైన పనులు. ఆదివారం వారంలో మొదటి రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానుడైనటువంటి రోజు. ఆ రోజు మనం ఏ పని చేయకూడదు, ప్రభువుతో ఆనందించాలి, ప్రభువులో ఆనందించాలి. ప్రభువుని ప్రార్థిద్దాం, ప్రభువుని కీర్తిద్దాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ప్రభువుని పాడదాం, ప్రభు మాటని ధ్యానిద్దాం, ప్రభువుని గురించి ప్రకటిద్దాం. ప్రభు 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 ప్రభువైన యేసుక్రీస్తు వారితోనే ఆ రోజంతా గడుపుతాం. అలా మనం పునరుద్ధాన బలాన్ని అనుభవిస్తాం. మిగిలినటువంటి రోజులు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా అలా జయించవచ్చు. ఎందుకంటే మన బలం కంటే పునరుద్ధాన బలం చాలా గొప్పది కదా. కాబట్టి పాత నిబంధన విశ్రాంతి దినం శనివారం, క్రొత్త నిబంధన విశ్రాంతి దినం ఆదివారం. ఆ రోజు తప్పనిసరిగా ప్రభువుతో మనం గడపాలి. ప్రభు పునరుద్ధాన బలం మనకు కావాలి. ఈ లోకయాత్రలో ఈ శోధనలు, ఈ పాపాలు, ఈ అపవాది కుయుక్తులు, కుతంత్రాలు, మన శరీరంలో చేసిన శోధనలు, వీటన్నింటిని జయించడానికి మన బలం కంటే ప్రభు యొక్క పునరుద్ధాన బలం మనకు అవసరం కదా.